అందరికీ నమస్తే. సుధా కిచెన్కి స్వాగతం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. చాలా బాగున్నాము. ఈరోజు గోబీ 65 చేసుకుంటున్నాము. అలాగే గోబీ పకోడీ కూడా అంటారండి. గోబీ పకోడీ కూర అంటారు. ఎన్నో విధాలుగా అనుకుంటారండి. నేనైతే గోబీ 65 చేస్తున్నాను. వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. పసుపు ఉప్పు వేసి కొంచెం ఉడికించాలి ముక్కలు. మనం ఎంత మంచి పసుపు తెచ్చినా పురుగులు ఉంటాయండి. ఆ పురుగులు పోవాలంటే వేడి నీళ్ళు పెట్టుకొని పసుపు ఉప్పు వేసి ఒక 10 నిమిషాలండి. 10 నిమిషాలు. ఇదిగోండి, నేనైతే ఆల్రెడీగా వేడి నీళ్ళు పెట్టుకున్నాను. పసుపు ఉప్పు వేసుకుందాము. పురుగులు ఉంటాయండి. మామూలుగా ఎలా వండుకున్నా పురుగులు ఉంటాయి. మనం కొంచెం ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకుంటే ఉడికించుకుంటే పురుగులు ఉండవు. చాలా బాగుంటుందండి. సాంబార్తో రసంతో సైడ్ డిష్ లాగా తినడానికి చాలా బాగుంటుంది. అలాగే స్నాక్ లాగా ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే సాల్ట్ వేసుకుంటాను. స్నాక్ లాగా తినడానికి కూడా బాగుంటుంది. పిల్లలైతే తిరుగాడుతూ తినేస్తారండి. వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, తిరుక్కొని తినేస్తారండి. అంత బాగుంటాయి. ఎమ్మీగా. ఇదిగోండి, ఈ పువ్వులు కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే ఇందులో వేసుకుంటాను. ఒక 10 నిమిషాలు ఉడికించాలి. చాలా బాగుంటుందండి గోబీ 65. చాలామంది మైదా వేసి చేస్తారు. మైదా కార్న్ఫ్లోర్ వేసి చేస్తారు. నేనైతే మైదా వేయడం లేదు. బియ్యం పిండి కార్న్ఫ్లోర్ వేసి వేయిస్తానండి. గోబీ 65 చాలా బాగుంటుంది. ఎమ్మీగా ఉడికించాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఉడికితే సరిపోద్ది. ఎక్కువ ఉడికించేస్తే ఆయిల్లో వేసేటప్పుడు ఇరిగిపోతాయండి. ఈ మాదిరిగా ఉడికించేస్తే సరిపోద్ది. ఇప్పుడు జల్లెడి బొట్టలోనైతే తీసేసుకుందామన్నీ. నేనైతే 2 పువ్వులు వేసుకున్నానండి, కాలీఫ్లవర్లు. జల్లెడి బొట్టలో ఇలాగ వేసుకోవాలి. నేనైతే 2 పువ్వులు వేసుకున్నాను. అదే ఫ్లవర్స్ అంటారు. ఎన్నో పేర్లు ఉన్నాయండి కాలీఫ్లవర్కి. సాయంత్రం అయితే ఈవినింగ్ టైంలో అలా వర్షం పడుతుంటే ఇలా చేసి పెడితే అలా తినేస్తామండి. ఎన్ని తింటామో మనకే తెలీదు. అంత బాగుంటాయి. ఇదిగోండి, ఇప్పుడు కార్న్ఫ్లోరు బియ్యం పిండి కలుపుకోవాలండి. ఇదిగోండి, నేనైతే 1 కేజీ ప్యాకెట్ తీసుకున్నానండి. కార్న్ఫ్లోర్ ప్యాకెట్ నేను ఎప్పుడు ఉంచుకుంటానండి. మా ఇంట్లో సదాగా ఉంటాయి. అప్పుడప్పుడు మేము పకోడీ కూడా చేసుకుంటామండి. దేనికైనా ఉపయోగం అవుతుంది కదండి. కార్న్ఫ్లోర్ పిండి అండి ఇది. ఇదిగోండి, బియ్యం పిండి కూడా వేస్తున్నాను. ఇదిగోండి బియ్యం పిండి కూడా నేను ఎప్పుడు ఉంచుకుంటానండి, మాకు అవసరం. అలాగే కారం వేసుకోవాలండి. కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి.
ఇది కూడా మేము ఎప్పుడు ఉంచుకుంటామండి, అల్లం వెల్లిపాయ పేస్టు. ధనియాల పొడి అండి ఇది కూడా ధనియాల పొడి కూడా ఎప్పుడు ఉంటాయండి. కేజీ అయితే ఆడించుకుంటాను. అయిపోయిందండి. సాల్ట్ వేసుకోవాలి. రాక్ సాల్ట్ అండి మాది. చూసుకొని మళ్ళీ వేద్దామండి, ఎక్కువైపోతే తినలేం కదా. గరం మసాలా పొడి అండి, ఇది కూడా ఎప్పుడు చేసుకుంటానండి. చెక్క, లవంగీలు, గసగసాలు, జీలకర్ర. కారం ఎక్కువైపోద్దండి. ఇదిగోండి ఫుడ్ కలర్ అయితే వేస్తాను, మీకు ఇష్టమైతే వేసుకోండి, ఇష్టం లేకపోతే వద్దండి. కొంచెం ఆయిల్ వేసి స్పూన్తో కానీ ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బాగుంటుందండి ఆయిల్ వేసి కలుపుకుంటే, క్రిస్పీగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి, చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇలాగ నడుచుకుంటూ తినేస్తారండి, అంత బాగుంటుంది. సాంబార్తో, రసంతో, సైడ్ డిష్ లాగా నంచుకొని తినడానికి చాలా బాగుంటుందండి. మన పెళ్లి బంతుల్లో పెడతారు కదండి, పెళ్లి బంతుల్లో ఇదే కూర కంపల్సరిగా పెట్టేవారండి. ఇప్పుడైతే తగ్గించేశారు. ఇప్పుడు రకరకాల కూరలు ఇన్స్టిట్యూట్గా వచ్చాయి కదండి. తొలైతే కంపల్సరీగా దొండకాయ, వేరుచెన పలుకులు ఫ్రై చూపించేవారండి. వంకాయ, గుత్తి వంకాయ కూడా చేసేవారు. అలాగే గోబీ 65 కూడా చేసేవారు. ఇప్పుడు గోబీ 65 ఎవరు చేయడం లేదండి, ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. ఇలాగా మొత్తం కలుపుకోవాలండి, 4 వైపులా కలిసేలాగా కలుపుకోవాలి. అప్పుడు మనం ఉడికించాం కదండి క్యాబేజీ పువ్వులు, అదే గోబీ పువ్వులు, అవి వేసుకోవాలండి. ఇందులో బాగా పట్టించాలి. అలాగే ఒక 4 చెంచాలు శనగపిండి కూడా వేసుకోవాలండి, క్రిస్పీగా చాలా బాగుంటుంది. శనగపిండి, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ అండి, ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా పట్టించాలండి ముక్కలకి, అప్పుడే చాలా బాగా వస్తాయి. ఒక 3 సంవత్సరాల కిందట నా వీడియోలో సుధా కిచెన్ ఛానల్లో పెట్టానండి, ఒకసారి చూడండి. లింక్ ఓపెన్ చేస్తానండి, ఒకసారి చూడండి. నేను చేశానండి అప్పుడు, చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు ఇలా చేసుకోండి, ఎప్పుడు ఒకేలాగా తినకండి. టేస్టీగా పిల్లలకి చేసి పెట్టండి. కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందామండి, బాగుంటుంది. స్మెల్ చాలా బాగుంటుంది తినేటప్పుడు. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. చూడండి, మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, పసుపు, ఉప్పు వేసి ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. వేసి కలిపి చాలా బాగుంటుందండి ఇలాగా క్రిస్పీగా. నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి, స్టవ్ వెలిగించాను ఆల్రెడీగా. ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. అన్ని ముక్కలు కూడా వేసి పట్టించవచ్చండి. ఇలాగైతే కోటింగ్ బాగుంటుంది కదండి, క్యాబేజీ పువ్వుకి కోటింగు చాలా బాగుంటుంది. ఆయిల్ కాగిపోయిందండి. అన్నీ ఇదే మాదిరిగా చేసుకోవాలండి ముక్కలన్నీ. కలపకూడదండి, కోటింగు ఊడిపోద్ది. ఒక 5 నిమిషాలు బాగా ఆయిల్లో వేగాక అప్పుడు మనం కలుపుకోవాలి.
చాలా బాగుంటుందండి తినడానికి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి. వేగాలండి. ఒక 5 నిమిషాలు బాగా వేగించాలి. సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. అప్పుడే బాగా వేగుతాయి. అయిపోయావండి, వేగిపోయేది. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయి, క్రిస్పీగా. చాలా బాగుంటాయండి. అలా వర్షం పడుతుంటే ఇలాంటివి చేసుకొని పిల్లలకు పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలైతే. మమ్మీ చెయ్యు, మమ్మీ చెయ్యు, మమ్మీ చెయ్యు. చాలా బాగుంటుంది. చాలా బాగా చేసి పెట్టారు. మళ్ళీ చేయించుకుంటారండి, మళ్ళీ మళ్ళీ. అంత బాగుంటాయి. ఇదిగోండి, చూసారా ఎంత బాగా వచ్చాయి. రెండోసారి కూడా వేసుకుందామండి. ఒక వాయ అయిపోయిందండి, ఇది రెండో వాయ. అన్నీ కూడా ఇదే మాదిరిగా చేసుకోవాలండి. గోబీ 65 రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నామండి మేము. అంత ఎమ్మీగా అంత బాగుంటాయండి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అంత తినడానికి ఎమ్మీగా బాగుంటాయి. రెండో వాయ అండి ఇది. బాగా వేగాలి. చూడండి, ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. గోబీ 65 రెస్టారెంట్ స్టైల్లో చేసామండి. ఎంత ఎమ్మీగా, ఎంత బాగుంది. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటానండి. ఆయిల్లోనైతే వేసేసాను. మీకు బౌల్లో వేసి చూపించేస్తాను. పేపర్లో వేసుకున్నానండి. టిష్యూ పేపర్లో ఆయిల్ ఉంటే ఏమైనా లాగేస్తుంది. ఇదిగోండి తయారైపోయింది గోబీ 65. ఎమ్మీగా చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందో తినడానికి, అంత బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో చేశానండి. చాలా బాగుంటుంది ఎమ్మీగా. నచ్చిందండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందండి ఎమ్మీగా. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు.